వస్తుంది న్యాయం మేము ఊకునేది లేదు, మొత్తం తగ్గేది లేదు, అసలు మేము తక్కువ వచ్చినాయి మాకంటారు, అసలు బీజేపీ గెలిచిందా ఏందని మీడియాలో చూస్తారు అనుకునే కాడికి వచ్చింది. ఇవన్నీ ఉడత ఊపులన్నీ ఈ బెదిరింపులన్నీ చూసిండ్రు. కానీ ఇండిపెండెంట్లను కూడా మనోడు తీసుకుంటు బండి సంజయ్, ఇండిపెండెంట్లు కూడా తీసుకున్నాడు. మరి ఇండిపెండెంట్ల మీద విరుచుకపడ్డాడు ఇంతకుముందు, మాకు పోటీగా పెట్టిండ్రు ఇట్లా అని చెప్పి ఇండిపెండెంట్ని ఇంటికి పిలుచుకొని కండు వేసిన చరిత్ర ఉన్నది. మరి కాబట్టి అలా ఏదో కరీంనగర్లో మేమేదో చేస్తాం నేనంటున్నా. నా ఆలోచన ఏంటంటే, మనోడు ఎవరు కేటీఆర్ ఏమంటున్నా అంటే, అసలు మొత్తం తెలంగాణలో మొత్తం మేము కంగు తినే మేము కాంగ్రెస్ కంగు తినే ప్రచారం చేసినామని అంటుండ్రు కదా. మరి కరీంనగర్లో నిజామాబాద్లో ఎందుకు మరి కేటీఆర్ హరీష్ రావు ఎందుకు పోలే? ఒకవైపు ఏమో ఎంఐఎంతో రహస్య ఒప్పందం మొత్తట నడుస్తుంది, ఇక్కడ ఏది వాళ్ళ పార్టీ బతకడానికి వీళ్ళ పార్టీ బతకడానికి హైదరాబాద్ ఎన్నికల కొరకు చేస్తుంటారు. అది కామన్. హైదరాబాద్ ఎన్నికలు వచ్చేవారికి మళ్ళీ ఎంఐఎం వర్సెస్ బీజేపీ, బీజేపీ వర్సెస్ ఎంఐఎం నడుపుతుంటారు. కానీ నేనేమంటుంటే, బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో ఎందుకు ప్రచారం చేయలే, నిజామాబాద్లో ఎందుకు ప్రచారం చేయలే? ఇలా ఎవరికి అనుకూలంగా ఉండడానికి ఈ ప్రయత్నం చేసిండ్రు? బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటాడు, మళ్ళీ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటాడు. నేనంటున్నా, ఉత్తర తెలంగాణలో 6 పైచిలుకు ఎమ్మెల్యేలు గెలిచి ఉన్నారు, 5 పైచిలుకు ఎంపీలు ఉత్తర తెలంగాణలో ఉన్నాయి బీజేపీకి. వాళ్ళు పెర్ఫార్మెన్స్ చూపించకపోగా బీఆర్ఎస్ సహకారం తీసుకున్న వాళ్ళ పరిస్థితి వెలువెల్లాడే పరిస్థితి వచ్చింది. అంటే గతంలో మీరు చూసిండ్రు కదా, 39 ఎమ్మెల్యేలు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉత్తర తెలంగాణలోనే ఎక్కువ ఎమ్మెల్యేలు గెలుచుకున్నది. అలాంటిది 8 ఎమ్మెల్యేలు గెలిచిన బీజేపీకి 8 ఎంపీలు వచ్చినాయి, 39 ఎమ్మెల్యేలు గెలుచుకున్న బీఆర్ఎస్కు 0 వచ్చినాయి, గాడిద గుడ్డు వచ్చింది. మరి మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు చూడండి, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ కంటే ఎక్కువ వచ్చినాయి, మున్సిపాలిటీల్లో బీజేపీ కంటే బీఆర్ఎస్కి ఎక్కువ వచ్చినాయి. కానీ అనుకున్న 2 కార్పొరేషన్లలో బీజేపీ కాంగ్రెస్తో తలబడుతున్నది. అంటే ఏంది? ఎక్కడ తగ్గాలో బీజేపీ అక్కడ తగ్గుతుంది, ఎక్కడ పెరగాలనో అక్కడ బీజేపీ పెరుగుతున్నది. దేనికోసం? కాంగ్రెస్ను ఓడించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ తగ్గాలనో తగ్గుతుంది బీజేపీ కోసం, ఎక్కడ పెరగాలనో పెరుగుతుంది బీజేపీ కోసం. ఒకరికొకరు. మరోడు అరవింద్ మధ్యన చూసినాగా, ఇట్లా అవిభక్త కవలల గురించి చెప్తే ఆయనకు ఆత్మగౌరవ సమస్య వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు మీరు ఫెవికాల్ బంధాన్ని దాటి అవిభక్త కవలల దాటి అసలు మిమ్మల్ని ఒకరు తల నుంచి కాళ్ళ వరకు విడదీయరాని బంధంగా ఏర్పడ్డ పరిస్థితి ఉన్నది. క్లోన్. నేను ఒక భాషలో చెప్పాలంటే బీజేపీ క్లోన్ బీఆర్ఎస్. 2 పువ్వులే, గులాబీని తీస్తే కమలం వాసన వస్తుంది, కమలం తీస్తే గులాబీ వాసన వస్తున్నది. ఈ 2 ఇటు మధ్యన మళ్ళీ ఎంఐఎం ఒకటి, అక్కడక్కడ అప్పుడప్పుడు అలా పాత స్నేహాలన్నీ కూడా అట్ట కొనసాగుతున్న పరిస్థితి. ఎవరికి చెప్తావు బండి సంజయ్ నువ్వు? ఈ కహానీలన్నీ ఎవరికి చెప్తావు? అక్కడ మనోడు గంగుల కమలాకరుడు కొంచెం మోర్ ఎఫెక్టివ్ పర్సనాలిటీ. ఎందుకంటే కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉంటుంది, మొన్న పార్టీ ఇన్ఛార్జిగా ఉంటుంది. ఇప్పుడేమో మొన్న ఎలక్షన్స్ సిరిసిల్ల ఇన్ఛార్జిగా ఉన్నా. నిజంగా కేటీఆర్ ఇంత ఎచ్చులు కొడతాడు కదా, నాకైతే నవ్వు వచ్చింది. ఇలా 27 ఏమో గెలిచిండ్రు వాళ్ళు. నిజంగా గుండె మీద చేసుకుంటే గిట్ల గెలుపు కూడా ఒక గెలుపుడు. గిన్ని నాయకుడు అంటారా నాయన? నాకు అర్థం కాదు. ఒక ఎన్నికకు 2 సార్లు పైసలు పంచేటోడు ఎవరిని చూడలేరు ఇంతవరకు. రికార్డు. ముందు రోజు పంచుతారు, మళ్ళీ ఎన్నికల పొద్దుగాల మనకు వెనకటికి మా కమ్యూనిస్టులు ఏం చేసేదంటే, కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ఉప్మా పెట్టేది పొద్దుగాల ఓటేసి కానీ పోయేదానికి, మనోళ్ళు ఎవరని చెప్తానికి ఉప్మా పెట్టేది. మనోడు పైసలు పంచి పొద్దుగాల మళ్ళా ఉప్మా పెట్టినట్టు పైసలు పంచి పంపిస్తున్న పరిస్థితి. 2 సార్లు పైసలు పెట్టి బీజేపీకి 1 సీటు కూడా లేదాడ. 5 సీట్లు పెరిగినాయి, 4-5 సీట్లకు పెరిగింది. అంటే
ఎక్కడ బీజేపీ పెరిగితే కాంగ్రెస్కు ఓట్లు తగ్గుతాయో, ఎక్కడ బీజేపీ ఉండకుండా ఉంటే ఎక్కడ ఉంటాయో ఆ పరిస్థితిని వాళ్ళు అంత క్యాలిక్యులేటెడ్గా, మరి నాకు తెలిసి ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఇంత స్ట్రాటజిక్గా ఉండనట్టుంది నాకు అనిపిస్తుంది. అయినా ఏమున్నది, మీరు పడ్డది కింద పడ్డది. కాబట్టి ఈరోజు బండి సంజయ్ చేస్తున్న కామెంట్స్ అన్నీ కూడా ఏమనాలి, దాన్ని మంచి పేరు పెట్టాలంటే ఒక సైకో జోకర్గా మారిపోయింది మనోడు. హాస్యాలు చేసినా కనీసం నవ్వుకునే విధంగా ఉండాలి, కానీ ఇంత క్రూరంగా ఎట్లా ఉంటాయి జోకులు? మాకు బీఆర్ఎస్ కంటగట్టడం అంటే మేమట అక్కడ ఏది ఈ కేసులన్నిటి విషయంలో రాజీ పడటానికట మొత్తం మాకు బీఆర్ఎస్ సహకరించిన పరిస్థితి. ఇంకోవైపు మనోడు ఇప్పుడు చిట్ చాట్లో చూస్తున్నా కదా, మొత్తం కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతుండే కేటీఆర్ చిట్ చాట్లో? మొత్తం ఏదో కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీచినాయి, మేము ఇంకా బాగా కొట్లాడినాం, మేము ఏ ఎన్నికలైనా కూడా మేము ఇట్నే కొట్లాడుతున్నాం, మాకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. పోయినసారి గిన్నే సీట్లు వచ్చినాయి బాబు, మాకు 737 పైచీలకు మాకు సీట్లు వస్తే ఇష్టానుసారంగా మొత్తం అందరినీ కొనుక్కొని పోయి, అప్పుడు మీకు వచ్చిన సీట్లు 114. మరి ఇప్పుడు వచ్చినాయి ఎన్ని కేటీఆర్? మీకు వచ్చినాయి 114లో 14 వస్తే మీరు మంచి పెర్ఫార్మెన్స్ చూపించినట్ట. ఎవరికి చెప్తారు ఈ కథలన్నీ? ఏది మీ ఊసేది? కార్పొరేషన్లలో మీ ఊసేది గుండు సున్నా కదా. గుండు సున్నా వాళ్ళు కూడా మస్తు పెర్ఫార్మెన్స్ చూపించినామని చెప్పేసి ఏమో 1-2-3 పేపర్లు, 1-2-3 పత్రికలు మీకు అనుకూలంగా ఉన్నట్లలో డాకా బజాయిస్తే ఫిగర్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఎడిపోతాయి. అంటే మాకు నోరుంది కాబట్టి మేము చెప్తే కొంతమంది ఏదో దాన్ని వార్త రాస్తారు, లేకపోతే మన పత్రికలో, మన టీవీలో, మన సొంతం ఉన్నాయి కాబట్టి చేస్తే, దీంట్లో ప్రచారం చేస్తే పోద్దంటే ఫ్యాక్ట్స్ ఎడిపోతాయి. 114లో 14 వస్తే మీరు పెర్ఫార్మెన్స్ చూపించినట్ట. 5 కార్పొరేషన్లలో మేము ఇప్పుడు 90 సీట్ల వరకు వస్తుంటే మాకు ప్రజలు వ్యతిరేకంగా ఓటేసినట్ట. క్షేత్రంలో ఓడిపోయిన వార్డు మెంబర్లను కూడా కొనుక్కున్నారు మీరు. గెలిచిన వార్డు మెంబర్లు తీసుకుంటారు ఎవరైనా, మున్సిపాలిటీలైనా లేకపోతే సర్పంచ్ ఎన్నికలైనా కొంచెం పలుకుబడి ఉండే నాయకులను తీసుకుంటారు, కానీ ఓడిపోయిన వాళ్ళని కూడా తీసుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అయినా సరే మళ్ళీ మిమ్మల్ని 2023 ఎన్నికల్లో బండకేసి బాధింది గుర్తుండే. ఇప్పుడు ఓడిపోయింది కూడా అంగీకరించలేక మాకు మంచి సీట్లు వచ్చినాయి. మున్సిపల్ డివిజన్లలో, కార్పొరేషన్ డివిజన్లో మీ వాటా ఏందో ఒకసారి సరి చూసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం వాళ్ళ యొక్క ఉనికిని చాటుకోవడానికి, మాకు ఎక్స్ అఫిషియో సభ్యులకి ఏదో ఆ విధి విధానాలు తెలియదు అన్నట్టు ఈయన మాట్లాడుతుండే ఎవరు మనోడు కేటీఆర్. ఇక నువ్వు చెప్పాలి ఈ దొంగ